అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేసి ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. తెలుగుదేశం పార్టీతో వ్యతిరేకత ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఏ రకమైన విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడు, నన్ను ఇంతకాలం రాజకీయంగా ఎంకరేజ్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ఇద్దరికి నా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన రాజీనామా లేఖలో పబ్లిక్ రిలీజ్ చేశారు, ఇది ట్విట్టర్ వేదికగా. ఇక్కడ ఈ విషయం ఎవరికి కొత్త కాదు, ఆల్రెడీ 6 నెలల నుంచి అనుకుంటానే ఉన్నారు ప్రజలంతా కూడా. రాజకీయాల్లో అవగాహన ఉండ ఏ ఒక్కరికైనా తెలుసు. ఎందుకంటే 24 ఎలక్షన్స్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. కేంద్రానికి నా అవసరం కూడా ఉంది, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, 15 మంది ఉన్నాం మేము, ఢిల్లీలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా నా అవసరం ఉంది అని ఆ రోజు చెప్పగానే చెప్పాడు. ఎవరికి? కేంద్రంలోని పెద్దలకి, మోడీ, అమిత్ షాకి. మీరు నన్ను ఏమైనా చేయాలని చూస్తే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అన్న విధంగా వాళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో సరైన బలం లేదు. దానివల్ల వాళ్ళు ఇక్కడ టీడీపీకి రాజ్యసభలో 0, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 0. కాబట్టి వైసీపీ వాళ్ళతో సహకారం అవసరమని అవుతుంది అనే ముందస్తు ఆలోచనతోనే బీజేపీ పెద్దలు జగన్తో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేయాలి అని తెలుగుదేశం జన సైనికులు కోరుకున్నా ఏం చేయలేరు. ఎందుకని? కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయి, వాళ్ళని కాదని వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకు? కూటమిలో పార్ట్నర్సు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలంటే ఇక్కడ డబ్బులు లేవు, అప్పులు తప్పితే డబ్బులు లేవు. దానికి కేంద్ర సహకారం అవసరం. ఇవాళ అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినా, పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చినా, లేకపోతే ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటానికి అనుమతులు ఇప్పించిన, కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన, ఇవన్నీ కూడా కేంద్ర సహకారం. ఇవాళ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్లు డబ్బులు ఇచ్చిన, ఇవన్నీ కేంద్రం సహకారం లేనిది ఈ రాష్ట్రంలో ఏం చేయలేరు. ఇది కూడా యథార్థమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దేశంలో అత్యంత వెనకబడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకప్పుడు బీహార్ అనుకునేవాళ్ళం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బీహార్ వెనకబడిపోయిందని అనుకునేవాళ్ళు అందరూ. కానీ ఇవాళ అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అప్పుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది యథార్థం. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నా అవసరం కేంద్రానికి ఉంది అన్నాడంటే, కేంద్రంలో పెద్దలు తన్నేం చేయకుండా, తన్నే రకమైన ఇబ్బందులు పెట్టకుండా, ఎందుకంటే గతంలో ఈయన ఇబ్బంది పెట్టాడు కదా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు కదా. ఆ విధంగా ఏదైనా ఇబ్బంది వస్తే, లిక్కరు, శాండు ఇలాంటి కేసుల్లో ఇష్యూస్లో ఇబ్బంది వస్తే అరెస్ట్ చేస్తారని కానీ, లేదా కేంద్రంలో ఉన్న పాత కేసులు, గతంలో ఉన్న పాత కేసుల్ని తిరిగి తోడతారని కానీ, ఏదన్నా కానీ ఆయన బీజేపీ వాళ్ళతో మిలాతక్క అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయిన పరంపరలోనే గతంలో 3 కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదర్ మస్తాని వీళ్ళంతా కూడా రాజీనామా చేసి బీజేపీలో ఒకళ్ళు, తెలుగుదేశంలో 2 చేరి పదవులు పొందారు. ఇది రాజకీయంగా ఒక రకంగా ఎలా ఉందంటే అలా ఏ పార్టీకి విలువలు కనపడట్లా. ఇది కొండ మార్పిడి విధానంలాగా ఉంది. ఆ పార్టీలో ఓడిపోతే ఈ పార్టీలో, ఈ పార్టీలో ఓడిపోతే ఆ పార్టీలో. కంటెస్టెన్స్ గెలవడం కాదు, పదవులు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. పార్టీ మార్పు, పేరే మార్పు. ఆ విధంగా పదవులు పొందారు ఆ 3. ఇవాళ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే, ఆయన నిజాయితీగా ఆయన మాట మీద నిలబడి తప్పుకుంటే వైసీపీ పార్టీకి చాలా నష్టమే. ఎందుకంటే మంచో చెడో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి, వాళ్ళ నాన్న రాజారెడ్డి గారికి రాణించి ఈయన వాళ్ళ కుటుంబానికి చార్టెడ్ అకౌంట్గా వ్యవహరిస్తూ వచ్చాడు. మంచి సలహాలు చెప్పని, చెడు సలహాలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిందంటూ ఈయన కూడా ఒక పాత్ర పోషించాడు, ఎవరో విజయసాయిరెడ్డి గారు. ఆ విధంగా వీళ్ళిద్దరికీ బాండింగ్, ఆడిటర్ నుంచి రాజకీయ బాండింగ్ వచ్చింది. ఆ బాండింగ్తో ఇద్దరు కూడా జైలు జీవితం గడిపారు. అక్కడి నుంచి ఒకళ్ళని విడిచి ఒకళ్ళని ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈయన ఏమన్నా ఆయన ఏటు. అయితే విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి వస్తే ఆయన వంగి నమస్కారం పెడితే ఈయన డైరెక్ట్ కాళ్ళే పట్టుకున్నాడు. ఎవరి తరపున? జగన్మోహన్ రెడ్డి తరపున. ముఖ్యమంత్రి గారు పట్టుకోలేదు కాబట్టి ఈయన పట్టుకున్నాడు. నిజంగా విజయసాయిరెడ్డికి అవసరంలా, కానీ జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన పట్టుకున్నాడు. అంత నమ్మిన బంటుగా ఉన్నాడు విజయసాయిరెడ్డి. మరి ఏమి తేడాలు వచ్చినాయో అవన్నీ తెలుసు తేడాలన్నీ. ఈయన వైజాగ్ మార్చాడు, వైజాగ్ నుంచి ఇన్ఛార్జిగా తీసేసి మళ్ళీ ఎక్కడ హెడ్ ఆఫీసులో తాడేపల్లి ఆఫీసులో ఇన్ఛార్జి పెట్టారు. ఇట్లా రాజకీయంగా అనేక రకాలైన మళ్ళీ రాజ్యసభ మెంబర్గా ఉన్నాను తీసుకెళ్ళి నెల్లూరులో లోక్సభకు నుంచోబెట్టారు. ఇట్లా లోక్సభ ఎలక్షన్లోనే చాలా ఇష్యూస్ వచ్చినాయి జగన్కిను విజయసాయిరెడ్డికి మధ్యలో. సరే నిజంగా ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఇవన్నీ పక్కన పెడితే ఆయన రాజీనామా చేయటం ప్యూర్లీ వైసీపీ పార్టీకి నష్టం. ఎంతో కొంత నిజాయితీగా వైసీపీ పార్టీ డెవలప్మెంట్లో కానీ అధికారంలో రావడంలో కానీ ఆయన పాత్ర ఉంది. గతంలో అధికారంలోకి వచ్చినాక ఈయన పక్కన పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డిని పైకి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఈయన నిజంగానే బాధ ఉండొచ్చు. సరే అయినా కానీ మనాడే కదా అని చెప్పి కొన్ని విషయాల్లో చూస్తున్నట్టు వాళ్ళు కూడా సహకరించారు. ఎవరికి? విజయసాయిరెడ్డికి. మళ్ళీ తిరిగి రాజ్యసభ రెన్యువల్ చేశారు. ఇంకా ఆయనకి రాజ్యసభ కూడా ఇంకా 28 వరకు 3 years పాటు ఇంకా ఉంది ఆయనకి పదవి కాలం. అయినా సరే ఆయన తప్పుకుంటాం కారణం ఏంటి? ఇవాళ కూడా స్వామి భక్తి. జగన్ కోసం తప్పుకోవడం ఆయన కూడా. ఎన్ని చెప్పినా జగన్ కోసం తప్పుకోవడం. ఇదంతా జగన్ విజయసాయిరెడ్డి అండర్లో జరిగే ప్రక్రియ. దాంతో రిజైన్ చేశాడు. ఇక రాజకీయాలకు తప్పుకుంటాను అనేది అది ఆయన వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఎట్టాగో జగన్ కొఠారిలో లేడు, ఆయన బయటే ఉన్నాడు. కాబట్టి మన ఇద్దరం తప్పుకుంటే మన నీకు మంచిది నాకు మంచిది బాబు, నువ్వు తప్పుకో అని ఆయన సలహా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన రిజైన్ చేశాడు. ఆ ప్లేస్లో బీజేపీ వాళ్ళు ఎవరినో ఇచ్చుకుంటారు. అది బీజేపీకి అనుకూలంగా చేయటం, బీజేపీ వాళ్ళు ఇతనికి ఫేవర్ చేయటం. ఈ ఒడంబడికతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు తప్పితే ఆయన వేరే ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ. ఆయన ఏమి ఏ రకమైన ఇబ్బంది పడి కూడా కాదు. ఆయన పర్సనల్గా కూడా ఆయన కేసులు వాటి నుంచి రక్షించుకుంటాకి బీజేపీకి సహకరిస్తాకి. ఇది యథార్థంగా కనపడుతూ ఉన్న విషయం క్లిస్టర్ క్లియర్గా. కానీ వైసీపీ పార్టీకి అయితే కొద్దిగా నష్టమే. ఎందుకంటే ఆయన తాలూకా వర్క్మ్యాన్షిప్ బట్టి పార్టీ 14 నుంచి 19 అధికారంలోకి వస్తాకి ఆయన చాలా కృషి చేశాడు. అదైతే పార్టీ వాళ్ళు ఒప్పు తీరాల్సిందే. అయితే ఆయన రాజకీయాల్లో విరమించుకుంటున్నాడు కాబట్టి ఆయన లేని లోటు వైసీపీ పార్టీకి ఉంటుందనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.